స్తోత్రం. మరి ఈరోజు మరి దేవుడు శ్రమల యందు అతిశయపడము, శ్రమలు యందు అతిశయపడము. మరి ఈరోజు మరి చాలామంది కొంచెం శ్రమ, బాధలు, కష్టాలు వస్తే పక్క ఉన్నవాడికి లేదు, నేనేది ఇంత భక్తిగా ఉన్నాను, దేవుని తప్పకుండా నేను రెగ్యులర్గా ఆరాధనకు వస్తున్నాను, మరి అనేక రీతిగా సహాయం చేస్తున్నాను, అనేకరికి నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అయితే కూడా నాకు ఎందుకు శ్రమ, నాకు ఎందుకు ఈ బాధలు, నాకు ఎందుకు ఈ కష్టాలు అని అనేక కుటుంబములు మరి ఆ ఆలోచన కలిగి ఉంటారు. కానీ సత్యవేదం దానికి అపోజిట్గా మరి చెప్తుంది. ఏమని? శ్రమల యందు నీకేముంటుంది? అతిశయపడువాడు. శ్రమల యందును అతిశయపడము, అతిశయపడము. శ్రమలు, నాకు శ్రమలు వస్తేనే నాకు సంతోషము అని దేవుడు వాక్యములో దీనికి లోకానికి మరి మానవునికి మరి చూడండి ఎంత తేడా ఉన్నది. అతిశయపడం. ఎవరికైనా బాధలు వస్తే నీకు మంచిగా అయిందిరా బాబు అంత అంటే ఎవరో నీకు మెంటల్ ఉందా, నాకు బాధ వస్తే వీడు మంచిగా మన ముందు నాకు మంచిగా అయింది అంటున్నాడు అని ఆయనకి కొట్లాడకు కూడా ఆడవచ్చు. కానీ దేవుడు దానికి ఆపోజిట్గా ఉన్నాడు. శ్రమల యందు మీకు ఏమున్నది? అతిశయపడదు. ప్లీజ్, శ్రమల యందు మీరు అతిశయపడదు. మరి ఈరోజు వాక్య భాగంలో రోమియో చాప్టర్ 5:3-4 వచ్చిన ఎవరైనా ఒకసారి చదవాలని మనం చేస్తున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయడానికి తిరిగి శ్రమల యందును అతిశయపడదు. ఈరోజు వాక్య భాగంలో 3 అంశ భాగంగా మనం చూస్తున్నాం. శ్రమను ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్ష కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు ఈ స్తోత్రంలో చదివిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మాతోనే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధ ఆత్మతోని నింపమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు ఈ స్తోత్రములు, నీవే మాతోని మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఒక సైనికారి అంటే ఒక 100 మందికి అధికారి ఉన్నవాడు వారి ప్రాంతంలో, మరి ఇప్పుడు కమ్యూనిస్టు ప్రాంతం అనుకోండి, కమ్యూనిస్టు ప్రాంతంలో మరి దేవునికి అగెనిస్ట్గా ఉంటారు. వాళ్ళ దేవుడే లేదు, మేము కష్టపడి పని చేస్తేనే నేను మా దేశము మేమందరూ బాగున్నాం, ఎక్కడున్నాడు దేవుడు అని వాళ్ళ కమ్యూనిస్టు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆవాభావము, వాళ్ళ దగ్గర ఉన్న మనస్తత్వం. మరి ఈ రీతి ఉన్నప్పుడు ఒక దైవ భక్తి కలవాడు వాళ్ళు ఒక యూనియన్, ఒక సైన్యంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు తెలియకుండానే ప్రార్థన చేస్తుంటే ఆ చేసినప్పుడు వాళ్ళు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. నీవెందుకు ప్రార్థన చేస్తున్నావు, నీవెందుకు నీవు దేవుడನ್ನು ఆరాధిస్తున్నావు. మరి వాళ్ళ స్నేహితులు చెప్పుకుంటారు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉన్నది కాబట్టి నీవు ఆరాధించకూడదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన దేవుడిని మరి అనేకసారి బైబిల్ కూడా చూస్తున్నాం. దానియేలు గ్రంథం, దానియేలు చాలా మంది వాక్యంలో ఉన్నారు కాబట్టి ఈతలు కూడా భక్తికరంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన పట్టించారు. అతను తీసుకుని వెళ్ళి ఆ సైన్యాధికారి ముందు ఈతను ప్రార్థన చేస్తున్నాడు అని వారు చెప్పినప్పుడు మరి మన ఈ ఏరియాలో ఎవరు కూడా యేసు ప్రభు దేవుడని అనడానికి లేదు. మరి ఆయనకు ముందు ఒక వార్నింగ్ ఇచ్చారు, నీవు యేసు ప్రభుని స్వీకరిస్తా లేదు అని నీవు చెప్పు, ఇప్పుడు చెప్తే నేను వదిలేస్తాను అని ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే కూడా ఆయన ఏం చేశాడంటే మళ్ళా ఆయన యథారీతిగా ప్రార్థన చేస్తాడు. రెండోసారి కూడా చెప్పారు, మూడోసారి అతను పిలిపించి ఎందుకు యేసు ప్రభుని ఇంతగా నీవు ఆరాధిస్తున్నావు, మరి నీకు ఏది తక్కువైంది, ఏమైనా కావాలా, అతను వదులుకోవడానికి నీకు బంగారం కావాలా, అతను వదులుకోవడానికి వెండి కావాలా, అతను వదులుకోవడానికి ఏమి కావాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటి అన్నాడు, నాకు బంగారం వెండి ఇది వదులు,
ఈ లోకం ఉన్నావు, ఈ లోకమంతా నాకు ఇస్తే కూడా నాకు నేను ఎన్ని శ్రమలు పెడితే కూడా నేను ఆయననే ఆరాధిస్తున్నాను అని ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. లాస్ట్ వర్స్ ఆయనకు కొట్టి ఆయనకు సంపి వేశాడు. ఎంత శ్రమలు వస్తే కూడా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా ఆయన నన్ను యేసు ప్రభు నేను సొంత రక్షకుని స్వీకరిస్తున్నాను. అందుకోసమే జీవితంలో అనేకసారి శ్రమ వస్తాయి. ఈ శ్రమ వచ్చిన వారు చాలా ఓర్పు కలిగి ఉండాలి అన్నది దేవుని వాక్యంలో మనకి శ్రమిస్తుంది. మరి ఈ ఓర్పు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మరి యేసు ప్రభు సొంత రక్షకుని అంగీకరించినప్పుడు అనేక నిందలు బాధలు వస్తుంటాయి. మరి ఈ వాక్యం ద్వారా మనం శ్రమ ఎలా ఓర్పు కలిగి ఉండాలి? ఈ ఓర్పు కలిగి ఉన్నప్పుడు మీకు దేవుడు ఇచ్చే లాభం ఏమన్నది, దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏమన్నది? అయ్యా మేము అందరూ ఓర్పు కలిగి ఉన్నాము అంటే దేవుని యందు ఎన్ని శ్రమలు వస్తే కూడా ఓర్పు కలిగి ఉండాలంటే మరి వాక్యం ద్వారా మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. లూక్ చాప్టర్ 6:22-23 మనం చూస్తున్నాం. 22-23 మనుష్య కుమారుని నిమిత్తము లూక్ చాప్టర్ 6:22-23 వచ్చిన గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను. మనుషులు మిమ్మల్ని ద్వేషించి ముందు గట్టిగా మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైన వారి పితరులు అదే విషయంలో చేసి. అది చూడండి, శ్రమ ఎంత ఓర్పు కలిగిస్తుంది. మనిషితో నిమిత్తం కొన్ని సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క యేసు ప్రభు నమ్ముకున్న వారికి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు అటు ఇటు ఉన్న వాళ్ళకి ఏమి రాదు. అటు ఇటు ఉన్న వాళ్ళు ఏంటంటే లోకంలో ఉంటారు, దేవుడితో ఉంటారు. వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దేవుడిని మర్చిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి మళ్ళా వస్తారు. ఏదైనా ఒక మంచి ఒక గవర్నమెంట్ అనేక సందర్భాలు చెప్తారు. ఒక స్కీమ్ ఉన్నదనుకోండి, ఆ స్కీమ్లో ఓన్లీ యేసు ప్రభు నమ్మవారు తప్ప వేరే వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉన్నారు, మీరు ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు ఇస్తాము అన్నారు అనుకోండి, ఎవరు కూడా మనం గ్రహించేదాన్ని మనం రాయాలి. ఎందుకంటే దాంట్లో లాభం లేదు. ఇది మన దగ్గర ఉన్న ఒక భావన. ఎందుకంటే ఈ శరీర ఆశ, లోకాశ, జీవపు దంబలు పడిపోయిన మమ్మను మరి ఎవరు యేసు రక్తంతోని కడగబడి ఉంటారు, యేసుతోని సొంత రక్షకుని అంగీకరించుంటారు, ఎవరు సత్యమును తెలిసి ఉంటారో వారి ద్వారా మాత్రమే శ్రమలందు ఓర్పు కలిగి ఉంటారు. అందరూ ఓర్పు కలిగి ఉన్నాం, అందరూ చర్చికి వస్తాం, అందరూ ప్రార్థన చేస్తాం, అందరూ ఆరాధిస్తాం. కానీ మీరు క్రీస్తు రక్తములు కడగబడిన వారు లేదా అని మేము ముందు పరీక్షించుకోవాలి. అనేక సందర్భాల్లో మేము చూస్తూనే ఉన్నాము. మరి ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో కూడా అనేకసారి లోక సంబంధ రీతిగా అక్కడి క్రైస్తవులు ఇక్కడి చర్చికి వచ్చేవాళ్ళు బయటికి వచ్చే లోక సంబంధం కలిగి ఉన్న జీవితము. ఎప్పుడు శ్రమలు వచ్చి ఉంటుంది. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు కొన్నిసారి మీ కుటుంబంలో అనేక శ్రమలు ఏర్పాటు చేసి ఉంటాడు. ఎందుకంటే మీకు ఓర్పు ఉన్నదా లేదా అని అదే టెస్ట్ చేయడానికి, మిమ్మల్ని పరీక్షించడానికి, మమ్మల్ని అందరినీ పరీక్షించడానికి కొన్ని సందర్భాలు మన పిల్లలకి కొన్ని విషయాలు బాధ కలిగిస్తాడు. కొన్ని సందర్భాలు ఫెయిల్ కావచ్చు. మంచి చదివే పిల్లలు ఒకటే మార్క్స్ నుంచి సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు. వీళ్ళంతా 10వ రాత్రి చదువుకుంటున్నారు కదా మీ పిల్లలు, మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు అని సమాజం మిమ్మల్ని అంటే తక్కువగా చూడడానికి కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఓర్పు కలిగి ఉండాలి. అది మన పని కాదు, దేవుని పని. మా పిల్లలు మంచిగా చదువుకునే ఉన్నారు అని ఆయన నామాన్ని కనపరచాలి. కానీ మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే మన పిల్లలకి మనం డిసప్పాయింట్ చేస్తాం. చూడు, నువ్వు ఏం చదువుకున్నావు,
ఏం చక్కగా చదువుకోలేదని వారిని డిసప్పాయింట్ చేసేసి వాళ్ళ జీవితంలో ప్రతిసారి ఇబ్బంది కలిగిస్తుంది. సోదరి ఓర్పు అనేది జీవితంలో చాలా అవసరమైనది. అందుకే మనం దేవుని ఎవరిని పూజిస్తున్నాము? మనం అనేక మంది సమాజంలో మరి దేవుడు వాళ్ళు చూసి వాళ్ళు బొమ్మ పెట్టుకొని వాళ్ళు ఇదే దేవుడు అని వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళు ఇదే దేవుడు అని లాకో అంటే 300 కోట్లు 336 కోట్లు వాటవరకు మేబీ అంత జనాలు ఎంత ఉన్నారు భారతదేశంలో, అన్నిటికన్నా ఎక్కువ దేవతలు దేవుడు అని పిలువబడినవి ఉన్నాయి. కానీ క్రైస్తవులు అన్నబడిన వాళ్ళు చూడలే, మనకి కనిపించారు దేవుడు అన్నాడు సర్వశక్తి వాడు దేవుడు ఉన్నాడు. మరి దేవుడు మనం చూసుకుంటున్నాము. కొరింథీయులకు 4:17 మనం ఒకసారి చదివితే బాగుంటుంది. 2 కొరింథీయులకు 4:17 దయచేసి 2 కొరింథీయులు 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక ఓకే చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అది మనకి దేవుడు కనిపిస్తాడు. అనేకసారి చెప్తూనే ఉంటారు, దేవుడు మనకి కనిపించాడు. కనిపిస్తే మనము బతుకమంటే దేవుడు తెలుసు కాబట్టి దేవుడు కనిపించాలి. మరి అందుకోసమే పౌలు కొరింథీ సంఘాలకి రాస్తున్నాడు ఏమని? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యం కనపడలేని దాని గురించి నిదానించి ఆలోచన. మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు మాట్లాడుతాడు. ఏదో ఒక సందర్భంలో నాతోనే, నా పిల్లలతోనే, నా కుటుంబంతోనే దేవుడు మాట్లాడతాడు అని ఒక బలమైన విశ్వాసం మన సంఘంలో మనం అందరం ఆలోచన చేస్తున్నాము. ఏదో చర్చికి వస్తున్నాము, ఏదో పాటలు పాడుతున్నాము, ఏదో వింటున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము. అటువంటి ఆశ కలిగి అటువంటి సంకల్పంతోనే సన్నిధికి వస్తే సహోదరి నీవు ఎన్ని సంవత్సరాలు నీవు ఆలయానికి వస్తే కూడా దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. ఎందుకంటే నీవు ముందు దేవుడు ఉన్నాడా లేదా అని ముందు తెలుసుకోవాలి. దేవుడు సర్వవ్యాపి ఉన్నాడు. మరి పొద్దున నేను చదివినప్పుడు ఆయన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా సన్నిధి ఈ మందిరంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా మందిరంలో నా సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు ఏది అడుగుతావో ఈ మందిరములో, నీవు ఏమి అడుగుతావో అది నేను దయచేస్తాను. నీవు ఏమి కోరుకుంటావో అది నీకు సమర్పిస్తాను. నేను చూస్తున్నాను పరలోకం నుంచి ఈ మందిరం వైపు నా కడు చూపులు ఉన్నాయి. నేను వింటూనే ఉన్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. ఈ మందిరం ఒట్టిగా కట్టినారు అనుకుంటున్నాం చాలామంది ఏదో మందిరంకి వస్తూ పోతున్నాం. కానీ సత్యం తెలుసుకుంటలేదు. ఈ మందిరంకి వచ్చినప్పుడు దేవుడు మా పక్కల మనతో పాటు ఉన్నాడు అని గ్రహించాలని సహోదరు. మరి దేవుడు శ్రమలు ఎందుకు అతిశయపడేవాడు, మరి ఆనందించాలి. శ్రమ మరి క్రైస్తవులకి శ్రమ వచ్చుడు మరి అది దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవాలి. ఎవరికి శ్రమ వస్తుందంటే వారు ఎక్కువ మట్టుకు దేవుడితోని సహవాసం కలిగి ఉంటారు. ఎవరు ఎక్కువ శ్రమలు వచ్చిన వారు దేవుడు నాకు దగ్గరగా అవుతున్నాడు అని అర్థం. ఏమి శ్రమ లేకపోతే ఏమీ లేదు. ఇక నీకు శ్రమ లేకపోతే మనకి ఓపిక ఎక్కడ ఉంటుంది, సహనం ఎక్కడ ఉంటుంది. శ్రమలు రావాలి జీవితంలో. మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, శ్రమ అతిశయపడడం, శ్రమలో దర్శనం. రెండోదాన్ని మనం చూస్తున్నాము. మరి 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి, బలపడతారు. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి ఎవరు నీతిగా ఉంటారు చూడండి. మరి మనం విన్నాం
అది బీహార్ ఏదో ప్రాంతాల్లో వారిని ఆ వైఖరిలో వాళ్ళు తగలబెట్టి కాల్చితే కూడా వాళ్ళేం భయపడలేదు. ఎందుకు భయపడలేదు? కారణం ఒకటి, వాళ్ళు నీతిమంతులు, దే ఆర్ ఓన్లీ పర్సన్స్, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండేది. వారు తన యేసు ప్రేమను ప్రకటించి వారు ఉన్నారు కాబట్టి వారు భయపడలేదు. తర్వాత ఆయన భార్య కూడా భయపడలేదు, ఓపెన్గా చెప్పింది ఏమని, వారిని క్షమిస్తాను, వారు తెలుసో తెలియక చేసేదేమో క్షమిస్తాను. అది నీతిమంతులు. నీతిమంతులు మీరు భయపడారు. ఎప్పుడన్నా కానీ చూడండి, ఒక నిజాయితీగా ఉన్న మనిషి ఏదైనా తప్పు చేయలేని మనిషి ఎవరి దగ్గరికి వెళ్తే కూడా ఆయన నిజమే అని చెప్తాడు, భయపడడు. ఎవరు అటు ఇటు ఉంటారో వారికి ఎప్పుడు కూడా భయమే, ఎప్పుడు కూడా ఫీలింగ్. వారి ముఖం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఫీలింగ్ ఉంటారు. కాబట్టి మీరు చూడండి, ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ ముఖం చాలా ఆనందం కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఎప్పుడు మీరు ఏదో ఒక లోక చింత, ఏదో ఆలోచన ఉన్నప్పుడు ఈ ముఖం అన్నదంటే అంత రఫ్గా కనిపిస్తుంది. ఇప్పుడు తాగుబోతులు ఎట్లా ఉంటారో వాళ్ళ ముఖం చూసారు, నేను అనుభవం చెప్తాను. వాళ్ళ ముఖం తాగినప్పుడు వాళ్ళు అంత అగ్లీగా కనిపిస్తారు, వాళ్ళు రఫ్గా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఇంకొక శరీరము ఏర్పాటు ఉంటారు, వాళ్ళు డబల్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంత వాళ్ళ ఫేస్ వాళ్ళు చూడగానే భయ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎస్ సోదరులు, మరి దేవుని పరిశుద్ధులు కనిపించినప్పుడు ఎదుటిన వాడు భయపడతాడు. పరిశుద్ధులు ఎప్పుడు భయపడరు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీరు ఎప్పుడు మీకు శ్రమ వస్తుంది అప్పుడు మీరు దేవునికి దగ్గరగా ఉంటున్నామని మీరు అచ్చుకోరు. ఓర్పు పరీక్షలను వీక్షిస్తుంది. సమయం లేదు, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఓర్పు సహనం నేర్పిస్తుంది, అనుభవం కలిగిస్తుంది. ఓర్పు పరీక్ష. ఏంటి పరీక్ష? జీవితంలో మన కుటుంబంలో కూడా మన పిల్లలు పరీక్ష రాస్తారంటే వారి జీవితం గురించి పరీక్ష రాస్తారు. మనం ఒక స్టేజ్కి వచ్చినాం, ఇప్పుడు 50, 55, 60 వస్తున్నాం. మనము ఏ పరీక్ష రాస్తున్నాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము పరీక్ష రాయాలి. పరీక్ష రాయాలంటే ఇప్పుడు 50 దాటిపోయినాము, 60, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం జర్నీ జరుగుతూనే ఉంది, మనకి ఓర్పు ఉన్నది. ఎప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ టు రీచ్, ఆయన గోల్ రీచ్ అయినంత వరకు మనం పరీక్ష రాస్తానే ఉండాలి. ఇక్కడ ఫెయిల్ అన్న ఓటు లేదు, మనం పరీక్ష ఎప్పుడు రాస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా అతని నామం ప్రకటిస్తూనే ఉండాలి. నీవు ఇంతమందిగా ప్రకటించు, నీవు ఇంతమంది నీవు చెప్పు, ఇన్ని సంఘాలే కట్టాలన్నది దేర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. మీరు యుగల సమాప్తి వరకు వెళ్ళి నా నామమును మీరు ప్రకటించండి, నా నామమును మీరు బ్యాప్టిజం ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బ్యాప్టిజం ఇవ్వండి. మీరు నా నామములో స్వస్థపరచండి, నా నామములో దయ్యములను వెలగొట్టండి. దేవుని వాక్యమే చదివిస్తుంది. అందుకోసం దేర్ ఈజ్ నో లిమిట్. మనము ఇప్పుడు ఎవరైనా కానీ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఒక ఉద్యోగం దొరికిందనుకో, తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి అనుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. చాలు, పెళ్లి అయిన తర్వాత అక్కడే ఆగిపోతారా? మళ్ళీ పిల్లలుగా అవుతారు. మళ్ళీ పిల్లలు అయిన తర్వాత ఏమవుతారు? మళ్ళీ మనవాడు అవుతారు. అంటే దిస్ ఈజ్ ఎ జర్నీ, ఈజ్ రన్నింగ్, ఆల్వేస్ రన్నింగ్. అందుకోసమే దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఏ శ్రమలు కలగని, బాధలు కలగని, ఇబ్బంది కలగని, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అందుకోసమే ఈ శ్రమల యందు మరి ఆనందించండి అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కీర్తనలో దావీదు రాస్తున్నాడు. మరి చూడండి, దావీదు కీర్తనలో 42:5 మనం చూసుకుంటున్నాం. చూడండి, నా ప్రాణమా, దావీదు రాసిన కీర్తనలో, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుస్తున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ, ఆయనే నా దేవుడు అని చెప్పుకొనొచ్చు.
ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చాలా సంతోషం. నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుతున్నావు. కొన్ని సందర్భాలు ఈ శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవా నాకు ఎందుకు వచ్చినావు ఈ లోకంలో, నన్ను త్వరగా తోడుకొని పోవచ్చు కదా. ఇదంతా నా కన్నుతోనే ఈ దృశ్యాలు, ఈ లోకాలు ఉన్న ఇవన్నీ నేను నా పిల్లలు కొట్లాటలు, నా పిల్లలు బాధలు, హింసలు నేను చూస్తలేదు. నాకు చూడడానికి నాకు శక్తి లేదు. నాకు తొందరగా నన్ను తీసుకొని పోవు అని కొన్నిసార్లు మన మనసులు, మన వయసులో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ ఆలోచన వస్తుంది. ఎందుకు వై ఐఎమ్ టెల్లింగ్ ఈ ట్రూత్ ఎందుకు చెప్తుందంటే, మా తల్లి కూడా ఒక సందర్భంలో ఆస్తి విషయాలు కొట్లాట నడిచినప్పుడు ఆమె ఈ రీతిగా దేవుని సన్నిధిలో వేడుకున్నది. ఏమని, ఏవా ఈ అన్నతమ్ములు గొడవ, ఈ ప్రాపర్టీ విషయాలు గొడవలు, ఈ శ్రమలు, ఈ బాధలు నేను చూడలేను. వీళ్ళు సపోజ్ కొట్లాట ఆడి కోర్టు కచేరీకి వెళ్తే నా మనది ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది, నా విలువ ఏమవుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళని పెంచి మరి ఒక బాధ్యతలాగి, ఒక ఇంటికి బాధ్యతలాగి చేసినప్పుడు వీళ్ళు ఆస్తి గురించి కొట్లాటాడుతున్నారు. మరి నన్ను ఈ వీరు ఇవి కొట్లాడక ముందే, వీళ్ళు జైలుకి వెళ్ళక ముందే నన్ను నువ్వు తీసుకో, నేను కన్నారని నేను చూడలేను అని ఆమె మనసులో నోచుకొని, ఆమె మనసులో బాధపడి, నిజంగా చెప్తున్నాను మా అమ్మ, ఆమె దారూరాన్ని జాతరకు పోయి ఆమె చనిపోయింది. సోదరి ఆమె చాలా భక్తి గల స్త్రీ, ఆమె చాలా దాన ధర్మరాలు. ఆమె ఎప్పుడు కూడా ఎంతో మంది మన ఇంటికి వస్తే సేవకుడికి అనేక మంది అన్నం పెట్టేవారు. ఆ ఊరికి ఎవరు వస్తే కూడా సేవకుడికి అన్నం పెట్టారు. ఆమెకు కూడా సైతానము ఏం చేసిందంటే, ఏ రీతిగా ఆమెకు శ్రమ కలగ చేసింది. ఆ శ్రమ ఆమెకు ఓర్పు మాత్రం లేదు కాబట్టి ఆమె చనిపోయింది. అందుకోసమే ఈరోజు దేవుడు మీతోని నాతోనే మాట్లాడుతున్నాడు. అందుకే మనకి చాలా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో అనేక సమస్యలు వస్తుంటాయి. పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, అల్లుడితో కానీ, కోడలతో కానీ, వాటవన్నిటి మేబీ వస్తూనే ఉంటాయి. మీకు శ్రమలు వస్తాయి. శ్రమల యందు మీరు ఆనందించండి. శ్రమల యందు మీరు ఆనందించండి. శ్రమల యందు మీరు ఓర్పు కలిగి ఉండండి. ఓర్పులో మీకు నిరీక్షణ ఉంది. దాని గురించి మీకు శ్రమలు ఇస్తున్నాను అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. సోదరి చాలా మంది ఈ ఓర్పు నిరీక్షణ కలిగిస్తుందని చాలా మంది గ్రహించారు. నీవు ఎంత ఓర్పు కలిగి ఉంటావో అంతా నీవు బలవంతుడవుతావు. నీవు ఎంత ఓర్పు గలవంతు ఉంటావో నీవు అంత జ్ఞానవంతుడవుతావు. నీవు ఎంత ఓర్పు కలిగి ఉంటావో నీవు అంత దేవునికి సన్నిధిలో దగ్గరమవుతావు. నీకు ఓర్పు, సహనము ఇవన్నీ నీకు లేకపోతే మధ్యలో నీవు ఈ లోకమನ್ನು విడిచిపోతావు. సోదరి ఈరోజు దేవుని వాక్యంలో మనకి చదివిస్తుంది. అందుకోసమే కీర్తనలో మరి మనం చూస్తున్నాము, దావీదు మరి ఏ రీతిగా మరి నా ప్రాణమా నేను ఎలాగ కూర్చున్నాను. దావీదు జీవితంలో అనేక సమస్యలు వచ్చినాయి. మన జీవితంలో కూడా వస్తాయి. ప్రాక్టికల్గా మనము తెలుసు, మాకు అందరికి సమస్యలు వస్తాయని. అంతా ఆయనకు ఆ గొర్రెలు మేపాయనకు ఆయనకు రాజ్యభారం ఇచ్చాడంటే ఆయనకు చదువు లేదు, సందడి లేదు, సొసైటీ లేదు, ఆయనకు నేర్పించేవాళ్ళే లేరు. మాకైతే అనేక మంది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అనేక మంది సహోదరులు ఉన్నారు, అనేక మంది కుటుంబస్తులు ఉన్నారు, అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. అయితే కూడా యు ఆర్ నాట్ ట్రైనింగ్, యు ఆర్ నాట్, నీవు ఇంకా మీరు దేవునితోని సహవాసం మీరు కలగలేకపోతే మనం ఎన్ని రోజులు దేవుని సంఘానికి వస్తే కూడా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నది అంతా వ్యర్థమే అని అది మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మమ్మల్ని పలుకుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా స్వరము నీవు ఆలకించు, నా ఉపదేశములను మరవకుము, అవి నీకు దీర్ఘాయుష్యము, సుఖ జీవితం కూడిన జీవితం నీకు కలగజేస్తుంది. అందుకోసమే నీవు చాలా ఓర్పు కలిగి ఉండాలి. నీ ఓర్పు కలిగి ఉంటేనే
నీ జీవితము దీర్ఘాయుష్ ఇచ్చేవాడు నేనే. నీకు ఓర్పు లేకపోతే, నీకు సహనము లేకపోతే ఎవరు నుకసానవుతారో? మనమే నిత్య నరకానికి వెళ్తాం. అందుకోసమే నేను రాకడా కొంచెం రోజే ఉంది. ఐ విల్ కమ్ సూన్ అంటున్నాడు. ఐ విల్ కమ్ సూన్, నేను వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. దాని మీనింగ్ చాలా మందికి తెలియదు. దాని మీనింగ్ త్వరగా వస్తున్నాను అంటే కారణం ఎందుకు? ఈజ్ వెయిటింగ్ ఫర్. నీవు ఓర్పు నీకు లేదు, నీకు ఇంకా సహనము లేదు, నీకు దీర్ఘ ఆలోచన లేదు. అందుకోసమే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నీవు ఎప్పుడు మారుతావు? నీవు ఎప్పుడు చేంజెస్ అవుతావు? నా రక్షణ నీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీరు సహనము, ఓర్పు కలిగి ఉండాలని దేవుడి వాక్యంలో మనకి సమర్పిస్తుంది. సోదరు సమయం చాలా అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మనం దీవించి ఆశీర్వదించునుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాకు అందరికీ హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, విన్న వాక్యము వ్యర్థంలో కాకుండా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు విన్న వాళ్ళ జీవితంలో ఓర్పు సహనము కలగడానికి నీవే పరిశుద్ధ ఆత్మతోనే ప్రతి ఒక్కరిని నింపమని పరిశుద్ధమైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.